పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుక లెక్క తయారైంది. సో ఇదే పాకిస్తాన్ 2025లో సౌదీతోని ఒక రక్షణ ఒప్పందం చేసుకుంది. సో దాని ప్రకారం ఏంటంటే సౌదీ పైన ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ వెళ్ళాల్సిందే, పాకిస్తాన్ పైన ఇంకెవరైనా దాడి చేస్తే అక్కడ సౌదీ వచ్చి సహాయం చేయాలి. సో కాకపోతే ఇప్పుడు సౌదీ పైన ఇరాన్ దాడి చేస్తుంది. అయితే ఇప్పుడు సౌదీకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ పాకిస్తాన్ ఇరాన్ పైన దాడి చేయాలి, కాకపోతే చేయలేదు. సో నేను ఇరాన్ పైన దాడి చేయాలని రేపై చేస్తే నా దేశం అనేది ఒక ప్రపంచ పటంలో ఉండదని అది భయపడ్డది. సో మరి ఇప్పుడు దాని నుంచి గట్టెక్కడానికి ఇదే పాకిస్తాను ఇరాన్ను శాంతి చర్చలకు పిలిచింది. అంటే యుద్ధం ఆపుర్రబై అటు అమెరికా కావచ్చు మీరు కావచ్చు అని చెప్పి శాంతి చర్చలకు పిలిచింది. మీటింగ్ పెట్టినప్పటికీ ఆ శాంతి చర్చలు అనేది ఇప్పుడు విఫలమైనవి. సో విఫలమవుట్లా మళ్ళా పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సో ఇప్పుడు ఏంటంటే ఇదే పాకిస్తాన్ పైన అటు ఇజ్రాయెల్ కోపంతో ఉంది, ఇదే పాకిస్తాన్ పైన ఇరాన్ కూడా కోపంతో ఉంది. సో ఎందుకంటే ఈ పాకిస్తాను అటు అమెరికాను దగ్గర ఉంచుకొని అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. సో ఈ పాకిస్తాను 13,000 సైన్యాన్ని తర్వాత కొన్ని యుద్ధ విమానాలని సౌదీకి పంపింది. అంటే ఇది పూర్తిగా ఇరాన్కు విరుద్ధం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ పైన ఎవడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది.